12వ శతాబ్దంలో విక్రమచోళుడి అండ కింద ఈ కాపాలీశ్వర ఆలయం ఉంది. 883 సిఈలో ఇంగ్లాండ్ రాజు ఆల్ఫ్రెడ్ ది గ్రేట్ అనుచరుడికి మాత్రం ఇది సెయింట్ థామస్ సమాధిగా కనిపించిందా? ఇంకా 10వ శతాబ్దంలో అరబ్స్ ఈ సమాధిని చూశారా? వాళ్ళ ఊర్లేంటి, పేర్లేమిటి? ఇదా శాస్త్రీయ పద్ధతి? ఇలాంటి విశ్లేషణ మీ సాక్షి అపాలజెటిక్స్ వారి సొంతమా? గుడ్డిగా నమ్మేవారికి చెప్పండి ఈ మాటలు, నాకు మాత్రం ఎవిడెన్స్ కావాలి. నా క్రిటికల్ థింకింగ్ మైండ్ మీ డొల్ల మాటల్ని నమ్మదు. ఇంకా మార్కోపోలో దగ్గరికి వస్తాను. మార్కోపోలోకి నేనే కాదు, ఏ భారతీయుడు రుణపడి ఉండక్కర్లేదు. అంటే ఓ వాణి, నీవు కూడా రుణపడి ఉండక్కర్లేదు. ఇంకొకసారి చెబుతున్నాను, నీవు మీ సాక్షి అపాలజెటిక్ సమూహం జాగ్రత్తగా వినండి. మార్కోపోలో పొగిడితే భారతదేశం విలువ పెరగదు, లేదా